హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. ఒక చిన్న పాట ఫ్రెండ్స్ ఏందానంటే, చక్కెర చిన్నోడా హాలే కత్తిరె కల్లోడా హాలే చూడర పుల్లోడా హాలే అందాన్ని, ఒంటరి పిల్లోడా హాలే తుంటరి పిల్లోడా హాలే వద్దకు లాగైరా హాలే వజ్రాన్ని, దివాలి దీపాన్ని సాంప్రాణి రూపాన్ని నీ కళ్ళల్లో అక్కలు పెంచే రూపాన్ని, బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని, చక్కెర చిన్నోడా హాలే కత్తెర కల్లోడా హాలే చూడర బుల్లోడా హాలే అందాన్ని, ఊరించే నిషాన్ని ఊపిరి పోసే విషాన్ని నెత్తురు లోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని, అత్తరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కాముడు రాసిన గ్రంథాన్ని, చక్కెర చిన్నోడా హాలే కత్తిర కల్లోడా హాలే చూడర బుల్లోడా హాలే అందాన్ని. ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ కొంత కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఏందానంటే, అలాగా ఈ అబ్బాయి ఏందాన అది సంధ్య కొడుకు ఉన్నాడు కదా, అబ్బాయి ఏందానని చెప్పనంటే వాళ్ళ నాన్నే డబ్బులు అడిగిచ్చి ఇమ్మంటాడు కదా, డబ్బులు అడిగిచ్చి ఇస్తుంది. 6 లక్షల రూపాయలు తీసుకుంటాడు, జంప్ అయిపోతాడు హైదరాబాద్కి. ఇప్పుడు ఈ సంధ్య ఏందానంటే, ఒకరోజు పక్కన ఏందానని చెప్పానంటే ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఇప్పుడు పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే, ఆ పక్కన వాళ్ళు ఉన్నప్పుడు పక్కన అదేందంటే ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్, చిన్న ఫంక్షన్ కానీ ఏటికైనా కూడా ఏందానంటే కొద్దిగా పరిచయమైన వ్యక్తులను ఏందానంటే నలుగురిని పిలుచుకొని అదే పచ్చంగా చేసుకోవాలని చెప్పని అనుకుంటారుగా. అలాగే ఏందానని చెప్పానంటే సంధ్యాన్ని కూడా ఏంటంటే పిలుస్తారనమాట. ఒకరంతా రామ్మ ఏందానంటేను చిన్న ఫంక్షన్ చేస్తామున్నాము ఏందానంటేను నువ్వు కూడా రానని చెప్పని పిలుస్తారనమాట. సరే, ఇప్పుడు సంధ్యకు కూడా పాపము ఇంట్లో ఉండి తనకి కూడా ఏందానంటే ఒకరంతా ఇదిగా ఉంటుంది కదా, ఎక్కడికన్నా ఏందానంటే నలుగురిలోకి పోతే ఏంటంటే కొద్దిగా హ్యాపీగా కూడా ఉండొచ్చు కదా పాపము. అలాగా ఏందానంటే సరే పాపము పోవాలనేది ఇప్పుడు తను పోవాలనిపిస్తే ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళలేదు, ఒక బంధువు ఇంటికి వెళ్ళలేదు, 4 రోజులు తలదాచుకుందాము అని చెప్పానని వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళటం లేదు, తలదాచుకుందాము అని చెప్పానంటే వాళ్ళ అమ్మ కూడా రానివ్వటం లేదు. ఎలాగా ఏందానంటే సరే పక్కన చుట్టుపక్కల వాళ్ళతో అయినా కూడా పాపం ఒక 10 నిమిషాలైనా కూడా బాగుండొచ్చు అని చెప్పానని తొందరగా ఏందానంటే పాపం వాళ్ళ అత్తగారికి ఏందానంటే వండి పెట్టింది, భర్తకి ఏందానంటే వచ్చున్నాడు వండి పెట్టింది, తిన్నాడు. తర్వాత ఈ అన్నీ శుభ్రంగా చేసుకొని స్నానానికి అని చెప్పి పోయింది, స్నానం చేసింది. చీర ఏందానని చెప్పంటే కట్టుకుంటా ఉంది ఫ్రెండ్స్. ఏందానంటే ఎక్కడ అని చెప్పానంటే తను ఇప్పుడు మామూలుగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏంటంటే చీర కట్టుకుంటా ఉంటుంది. చీర కట్టుకుంటా ఉన్న తర్వాత సగం చీర కట్టుకుంటా ఉంటుంది, కుచ్చిళ్ళు పెట్టుకుంటుంది, దానికి సరైన పిన్ను సరిగ్గా పెట్టుకోకుండా పెట్టుకుంటా ఉంటుంది అనమాట. దానికి ఏందానంటే ఇక పిన్నులు అవన్నీ పెట్టుకోవాలి కదా, చీర ఏందానని చెప్పానంటే స్టిఫ్గా రావాలనంటే అవన్నీ పెట్టుకుంటా ఉంటుంది అనమాట. పెట్టుకుంటా ఉండేటప్పటికి అంతలోకి ఏందానంటే సంధ్య అని చెప్పనని భర్త ఒక కేక పెడతాడు. దేనికైనా కూడా ఏందానంటే ఒక కేక పెడతాడు ఫ్రెండ్స్. ఏందానంటే ఒక చిన్న పని కానీ ఒక పెద్ద పని కానీ దేనికైనా కూడా ఏందానంటే అతను నైజం అది ఏందానంటే ఒక కేక పెడతాడు, సంధ్య రానని చెప్పాను. పాపము ఈ చీర ఏందానంటే సగం కట్టుకుంటా ఉంటుంది. కట్టుకుంటా ఉన్న మనిషి ఏంటంటే ఈ దేనివల్ల ఏంది కేక పెట్టాడా అని చెప్పానని పాపము ఆ చీర అట్లాగే పెట్టుకొని ఏందానని చెప్పానంటే వెళ్ళొద్దు అనమాట. వెళ్ళేటప్పటికే ఏంది అని చెప్పానంటే అక్కడ నేను ఒక బుక్ పెట్టున్నాను, నాకు బుక్ కనపడలేదు, దాన్ని నువ్వు ఏం చేసావు అని చెప్పానని అడుగుతాడు. అక్కడే ఉంది చూడండి అని చెప్పని చెప్తానే ఉంటుంది. లేదు అక్కడ లేదు అని చెప్పాను అంటాడు. కానీ ఉందో చూడు అని చెప్పాను అంటాడు. చూడని చెప్పని పాప సారీ ఏందనంటే చూడని చెప్పని సంధ్య అని చెప్పండి. లేదు అక్కడ లేదు అని చెప్పని వాడు ఇక వాదులాడుకొని ఇప్పుడు చీర సరిగ్గా ఏందనంటే తను కట్టుకోలేదు, ఇంకా పిన్ను గిన్నె అవన్నీ పెట్టుకోలేదు, భర్త పిలిచాడని గబగబా పరిగించింది. అది కొద్దిగా ఏందానని చెప్పానంటే కొద్దిగా కిందకి ఏందానని చెప్పానంటే ఇప్పుడు చీర కట్టుకున్నది సరిగ్గా లేకేందానంటే అది కొద్దిగా కిందకి ఏందానని చెప్పానంటే కిందకి జారుతుంది ఫ్రెండ్స్. ఏందానంటే ఇతను జారేటప్పటికి ఆ చీర కొద్దిగా కుర్చీలు కూడా ఏమీ కిందకి జారవు, ఊరికి నడుము దగ్గర నుంచి కిందకి జారుతుంది.
లైట్గా జారద్దు అనమాట. ఈ బయటికి ఏందానని చెప్పంటే సరిగ్గా పిన్ను పెట్టుకోలేదు. అట్లాంటప్పుడు ఏందానని చెప్పారంటే తను ఇంకా రెడీ కాలేదు కదా పాపం, సరిగ్గా చేసుకుంటా ఉన్నప్పుడే ఇతను ఒక కేక కొట్టా. దానివల్ల ఏందానంటే రావాల్సి వచ్చింది. అతను ఏమన్నాడు అని చెప్పానంటే, ఈ విధంగాను నువ్వేందానని చెప్పంటే నడువు కనపడేటట్టు నువ్వు చీర కట్టుకొని ఏందానని చెప్పానంటే నేను లేనప్పుడు ఏందానని చెప్పంటే 10 మంది వస్తారని చెప్పని నువ్వు ఆ విధంగా చీర కడుతున్నావా అని చెప్పని నేను అడిగేసేటప్పటికే సంధ్య ఏం అర్థం కాలేదనమాట. అయ్యే ఏంది నువ్వు మాట్లాడింది ఏంది నాకు అర్థం కాలేదు, అదిగో బుక్ అక్కడే ఉంది, మీరు గమనించుకోలేదు, బుక్ అక్కడే ఉంది అని చెప్పాను అన్నట్టు. ఏమి లేదులే నేనేం మాట్లాడలేదు అని చెప్పాను అని అంటాడు. తనకే ఏందని చెప్పంటే ఆ మాట ఒక వల్గర్ మాట అని చెప్పి తనకే ఏందని చెప్పడం మళ్ళీ మాట్లాడలేకపోతాడు ఫ్రెండ్స్. ఏంటంటే అతనికి ఏందని చెప్పానంటే ఒక వల్గర్ మాట అది అని చెప్పని అతనికి తెలుసు. కానీ ఏందని చెప్పానంటే ఒక ఆడ మనిషిని రెచ్చగొట్టాలన్నా, ఒక మనిషి ఏందని చెప్పడం సంతోషంగా ఆడ మనిషి ఇంట్లో ఉండాలన్నా కూడా ఏందనంటే అతనికి నచ్చదు ఏందని చెప్పానంటే. అని అనేటప్పటికి ఏందనంటే మళ్ళీ మీరు మాట్లాడండి అని చెప్పానని అంటదనమాట. అనేటప్పటికే ఏందని చెప్పానంటే ఏం లేదు అని చెప్పాను అని అంటాడు. అనేటప్పటికి ఆమె ఏం చేస్తుంది అని చెప్పానంటే, నువ్వు అనిన మాట నాకు నేను విన్నాను, కానీ మళ్ళీ నీ నోటితోటి ఏందని చెప్పానంటే నేను వినాలని చెప్పాను అని అనుకుంటున్నాను అంటది. అవును నేను అన్నాను ఏందని చెప్పి విన్నావు కదా ఒకసారి, ఎందుకు మాట్లాడతావున్నా, నేను అన్న దాంట్లో తప్పేముంది, ఆ నడువు ఏందని చెప్పానంటే ఏ విధంగా ఉందో చూడు, 10 మంది ఏందని చెప్పానంటే నువ్వు వస్తానని చెప్పాను, నా నడువు ఆ విధంగా నువ్వు చేసు. ఇప్పుడు నడివేంది ఫ్రెండ్స్, ఇప్పుడు మామూలుగా ఎవరికి కొంతమందికి ఏందని చెప్పంటే నడుము మామూలుగా కొంతమందికి ఏందని చెప్పంటే వంపుగా ఉంటుంది అనమాట. ఆడదానికి ఏందని చెప్పి ఆ వంపు అనేది అందమే, కానీ ఏందని చెప్పానంటే కొంతమందికి ఏందనంటే ఆ వంపు అనేది రాదు. మామూలుగా ఏందనంటే పొడవుగా ఉంటుంది అనమాట. ఆ వంపు అనేది భగవంతుడు తనకిచ్చాడు, ఒక అందాన్ని అనేది ఇచ్చినప్పుడు అతను ఆ విధంగా ఇప్పుడు అన్నేళ్ళు కాపురం చేసినప్పుడు తను ఈ నడుము ఏ విధంగా ఉందనేది తనకు తెలియదు ఫ్రెండ్స్. ఏందనంటే ఇప్పుడు ఆమెని అనాలి, ఇప్పుడు తను ఏందని చెప్పంటే హ్యాపీగా తను రెడీ అవుతుంది, అతను చూడలేకపోయాడు. ఇక నీ మాట అంటే ఏందని ఇప్పుడు ఒక మాట అనేస్తే ఈయన మళ్ళీ ఏందని చెప్పంటే మళ్ళీ అతను మళ్ళీ వారానికి పోయినోడు మళ్ళీ వచ్చిందాకా ఈ మనసుతో నేను ఇదే విధంగా ఏందని చెప్పానంటే బాగా ఉండకూడదని ఇట్లాంటి మాట అనేసి పోతుంటాడు అనమాట అతను. అనేటప్పటికీ తర్వాత ఏందని చెప్పానంటే ఏం మాట్లాడుతుండవు నువ్వు ఏందని చెప్పంటే నీ బుద్ధి ఉందా బుద్ధి లేదా ఏందనంటే నేను ఎంతమంది దగ్గరకు పోతుంటే నువ్వు చూసేవు ఏందని చెప్పానంటే నీ తల్లి ఇంట్లోనే ఉంది కదా, నీ తల్లి ఏందని చెప్పంటే నేనేమైనా వదిలేసి వెళ్ళానా, ఏ విధంగా మాట్లాడుతున్నావు, నువ్వు చదువుకున్న సంస్కారం లేని వాడివి, నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు, నేను సంతోషంగా ఉంటే నువ్వు ఓర్వలేకపోతా ఉన్నావు ఏందని చెప్పానంటే ఎంతమంది దగ్గరకు పోతుంటే నేను ఎన్ని లాడ్జీల దగ్గరకు పోతుంటే నువ్వు చూసేవు, నాకేందని చెప్పంటే నాకు కన్ఫామ్గా నాకు తెలియాలి, ఈ విధంగా నీ మాట ఎందుకు వస్తుంది ఏందని చెప్పానంటే ఈ విధంగా నన్ను బాధ పెడితే ఏందని చెప్పంటే నేను చచ్చిపోతానని అనుకుంటున్నావా, లేకపోతే ఏందని చెప్పంటే నువ్వెవరినైనా పెట్టుకొని ఉండావా, ఈ విధంగా నేను మాట్లాడితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. తర్వాత ఏందని చెప్పానంటే నువ్వేమన్నా పెట్టుకొని ఉంటే నువ్వు ఇప్పుడు వారానికి ఏందని చెప్పి 5 రోజులు బయట ఉంటున్నావు, నువ్వు వేరే దగ్గర ఏందని చెప్పానంటే ఉద్యోగ రీత్యా పోయి ఉన్నావు, అక్కడ ఏమన్నా పెట్టుకొని ఉన్నావా, ఏంది నీ సంగతి ఏందని చెప్పి నాకైతే అర్థం కావటం లేదు, నన్ను ఎందుకు ఈ విధంగా హింస పెడుతున్నావు, నీకు అవసరం లేనప్పుడు నాకు విడాకులు ఇచ్చేసాయి, నేను నా పటికి నేను వెళ్ళిపోతానని అని చెప్పని గట్టిగా మాట్లాడతానమాట. మాట్లాడేటప్పటికి అతను ఏందని చెప్పానంటే తట్టుకోలేకపోతాడు. ఏందనంటే ఒక ఆడ మనిషి 24 గంటలు మాట్లాడుతూ ఉంటే మాట్లాడాల, గమ్ముగా ఉండాలి, తలంచుకోవాలి, ఎదురు తిరిగితే ఏందని చెప్పానంటే ఆ మగవాడు అనేవాడు ఏందని చెప్పానంటే తట్టుకోలేడు ఫ్రెండ్స్. ఏందనంటే ఒక తెలివి పెరగకూడదు ఆడ మనిషికి, ఒక ఏందని చెప్పి ఎదిరించి మాట్లాడకూడదు. ఎన్ని రోజులు అని చెప్పానని తను ఇంటర్ వరకు చదువుకోనుంది, బయటకు పోయినా కూడా 10,000 తెచ్చుకొని 15,000 రూపాయలు ఈ రోజులను బట్టి తెచ్చుకునే స్తోమత ఉంది తనకి, అయినా కూడా ఎందుకు బయటకు పోలేదు, తనకేందని చెప్పంటే ఒక బిడ్డ ఉన్నాడు, ఒక భర్త ఉన్నాడు, మన గౌరవం అని చెప్పానని అనుకుంది, తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు చూసి కూడా ఏందని చెప్పానని వాళ్ళు
ఒకరంతా లేకపోయినా కూడా ఏందానంటే వాళ్ళు గౌరవంగానే బతుకుతున్నారు. వాళ్ళు కూడాను ఆస్తులు లేకపోయినా కూడా ఏందానంటే కొద్దిగా గౌరవంగానే బ్రతుకుతున్నారు. అందుకోసంగా తను కూడా ఏందానని చెప్పారంటే పాపము బయటికి అడుగు పెట్టలేక అతనికి హింస పడుతుంది కదా. ఇంకా ఇప్పుడు ఆ మాట అడిగేసిన తర్వాత కొద్దిగా ఏందానని చెప్పానంటే సంధ్య కూడా ఏందానంటే కొద్దిగా మాట్లాడింది. అతను ఏందానని చెప్పంటే ఓర్చుకోలేకపోయాడు. తను ఏందానంటే ఇక మళ్ళీ ఏందానంటే వల్గర్గా 4 మాటలు మాట్లాడాడు, బూతులు. తను ఏం చేస్తుంది ఇక ఏందని చెప్పి ఇంకా ఏంది ఫ్రెండ్స్ ఫంక్షన్కి పోయేది, పక్కన ఫంక్షన్కి ఏంది పోయేది. ఇక ఇతను ఏందని చెప్పానంటే అదొక శాడిస్టప్. నేను మీరు ఏందానని చెప్పానంటే నేను ఒక మాట వాడతాను ఫ్రెండ్స్. ఏందానంటే మీరు ఏందానంటే నన్ను తప్పు పట్టొద్దు. శాడిస్టప్ నా కొడుకు అని చెప్పాననే నేను మాట్లాడతా. మీరు ఏమన్నా అనండి ఏందానని చెప్పానంటే నేను ఇది చాలా తక్కువ మాటే అని అనుకుంటున్నాను. భూత మాట అనుకోండి, ఏమన్నా అనుకోండి. మీరు మాత్రం ఏందానని చెప్పానంటే మాత్రం నన్ను మాత్రం ఏం మాట్లాడొద్దు. కానీ ఏందానని చెప్పానంటే ఆ మాట మాట్లాడేటప్పుడు అతను ఎంత అమ్మాయి మీద ఎంత ఖర్చు పెట్టుకుంటే ఆ మాట మాట్లాడాడు. తను చీర కట్టుకుంటున్నప్పుడు పిలిచాడు, దానిదేమీ లేదు, భయపడిపోయి పాపం పరిగించినప్పుడు తను ఏందానని చెప్పానంటే సేఫ్టీ పిన్ పెట్టుకోలేదు, బయటికి ఏందంటే సేఫ్టీ పిన్ పెట్టుకోలేదు. అలాంటప్పుడు అతను ఏ విధంగా మాట్లాడేటప్పటికి ఇంకేం చేస్తుంది పాపము. కాముగా ఏందానని చెప్పానంటే ఇక గొడవ పడింది అని చెప్పంటే అతను 4 ఏందానని చెప్పానంటే మాట్లాడాడు. కనీసం అత్తగా ఇప్పుడు ఒక బిడ్డ ఉన్నప్పుడు బిడ్డ పట్టించుకోవటం లేదు, ఆడదాన్ని ఇట్లా మాట్లాడాడు, తల్లి ఏందానని చెప్పానంటే మాట్లాడుతున్నాడు అని చెప్పానని ఒక వయసుకు వచ్చిన బిడ్డ మాట్లాడలేదు. ఏందానంటే అత్తగారు చూస్తే ఏందానని చెప్పంటే ఆమె ఒక ఆడజన్మ ఎత్తి పుట్టుంది, కానీ ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు. ఇక ఈ అమ్మాయికి గోడు ఎవరితో ఇప్పుడు ఇట్లాంటి మాటలు ఏందానంటే ఒక తల్లితో చెప్పుకునేటట్లు ఉన్నాయా? అవి తల్లితోటి చెప్పుకునేటట్లు ఉన్నాయా? ఒక ఫ్రెండ్ తోటి చెప్పుకునేటట్టు ఉన్నాయా? కానీ మాత్రం ఏందానని చెప్పారంటే ఒకరు మాత్రం నాతో చెప్పుకున్నారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పారంటే ఈ మాట ఒకరు మాత్రం నాతో చెప్పుకున్నారు. ఏందానంటే వాళ్ళ మాట తీసుకొని నేనేందానని చెప్పానంటే ఈ మాట మీకు చెప్పాల్సి వచ్చింది. ఏందానంటే తర్వాత ఇప్పుడు అమ్మాయి గారు ఫంక్షన్కి పోలేక ముగిచుంట. ఇప్పుడు పక్కన ఇళ్ళు. తర్వాత ఇప్పుడు ఎదురింటి అమ్మాయికి ఏం చెప్పింది, నువ్వు పోయేటప్పుడు నన్ను కూడా పిలివే, నేను కూడా వస్తాను అని చెప్పానంది. అమ్మాయి వచ్చిన తర్వాత పాపము తలుపు ఏందనంటే కాలింగ్ బెల్ కొట్టింది. ఏ సంధ్య రావటం లేదా నువ్వు అని చెప్పానని. ఇప్పుడు తను అంతలా బాధల్లో ఇప్పుడు ఫంక్షన్కి పోయి ఏ విధంగా ఎంజాయ్ చేయగలదు? దానివల్ల ఏందని చెప్పానంటే తలుపు కొట్టేటప్పటికే తలుపు తీసింది. ఏం సంధ్య ఏందానని చెప్పంటే నన్ను తొందర చేసావు, నువ్వు రాలేదేమే అని నేను అడిగింది. అడిగితే ఏందానని చెప్పానంటే ఏం చెప్పొద్ది, నేను ఇప్పుడే డేట్ అయ్యాను అని చెప్పేసింది. ఏం చెయ్యను, ఏమీ మాట్లాడలేకపోయింది. ఏందానంటే సరే ఓకే లేవే డేట్ అయ్యావు కాబట్టి ఏందానని చెప్పంటే వద్దులే ఏందానంటే సరే నేను పోతున్నాను అని చెప్పానంది. టక్కన తలిపేసేసింది. తను పోయి కామ్గా పడుకుంది ఫ్రెండ్స్. పడుకుంది. సాయంత్రం అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది. ఇతనేందానని చెప్పానంటే తను చేసి పెట్టిన పచ్చళ్ళు అంతా పెట్టుకున్నాడు, గుడ్డలు సర్దుకున్నాడు, తల్లితో చెప్పాడు నేను ఇలా వెళ్తున్నాను అని చెప్పానని. జాబ్ పోతున్నాను, ఉద్యోగానికి పోతున్నాను అని వెళ్ళిపోయాడు. తనకు మాత్రం ఏమీ చెప్పలేదు, తను వెళ్ళిపోయాడు. తను ఏ విధంగా ఏందానని చెప్పంటే ఆ రోజు పాపము తను ఏందానని చెప్పానంటే టిఫిన్ వరకు తినింది. మధ్యాహ్నం అక్కడ భోజనం అని చెప్పానని చెప్పారు పాపము. అక్కడ తినవచ్చులేనని చెప్పని భర్త వరకు వండింది, అత్తగారు వరకు వండింది. తనేందానని చెప్పానంటే వాళ్ళకి పెట్టింది, వాళ్ళు తిన్నారు. తను అక్కడ తినాలని అనుకుంది. కానీ ఇక్కడ చూస్తే ఏందానని చెప్పానంటే ఇంత పెద్ద యుద్ధం జరిగింది. తను ఏ విధంగా మనశ్శాంతిగా లేదు, పిలిచి పెట్టేవాళ్ళు లేరు, కాఫీ పెట్టుకునే దానికి కూడా మనసు అంగీకరించలేదు. తను అలాగే పడుకుంది. తర్వాత ఏందని చెప్పానంటే ఇక వాళ్ళ అత్తగారి కోసం ఏందని చెప్పానంటే ఇడ్లీ పెట్టించింది. ఆమె నసగతాను ఇప్పుడు ఆ ఇడ్లీ ఎట్లాగా పెట్టి ఇప్పుడు ఏందని చెప్పి మనసు బాగలేదు, కానీ తిన్నామని అడిగేవాళ్ళు లేరు. అయినా కూడా ఏంటంటే లేసే 2 ఇడ్లీ పెట్టించింది. తినొచ్చు కదా, తనకు వేడిగా అన్నం వండి పెట్టలేదని 4 మాట్లాడింది. ఇప్పుడు భర్తనే ఎదిరించలేకపోతుంది, ఇంకా ఆమెను ఏమి ఎదిరిస్తుంది? ఈరోజేమో ఎదిరిస్తుంది, రేపు వచ్చినప్పుడు ఏంటంటే తను ఒక్క మాట అంటే 12 మాటలు తనకు చెప్తుంది. ఏందని చెప్పారంటే
ఎందుకు అని చెప్పానని భర్తే మాట వినటం లేదు, భర్తే ఈ విధంగా అడిగాడు. నేను ఎంత నీతి నిజాయితీగా ఉన్నా కూడా ఏం ప్రయోజనమైంది? ఇప్పుడు తను అందంగా ఉందానని చెప్పని భర్తకు ముందు తెలియదా చేసుకునేటప్పుడు? తను ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది, ఒక బిడ్డ పుట్టాడు, కొన్నేళ్ళు కాపురం చేసింది. తను ఆ నడుము ఏ విధంగా ఉండదు అని చెప్పని తనకు తెలియదా ఫ్రెండ్స్? నడుము ఏ విధంగా ఉన్నదని చెప్పని తెలియకుండా ఇన్నేళ్ల నుంచి అతను కాపురం చేస్తున్నాడు ఆ సంధ్యతోటే. తను అందంగా ఉందనే కదా చేసుకున్నావు. నీకన్నా తర్వాత అందంగా ఉందానని చెప్పని నువ్వెందుకు ఓర్వలేకపోతున్నావు? ఇప్పుడు ఒక మనిషి ఒక తప్పు చెయ్యాలని చెప్పానంటే భర్త అడ్డం ఉండడు ఫ్రెండ్స్. ఏంటంటే చెయ్యాలని చెప్పానని అనుకుంటే చేస్తారు, చేసేవాళ్ళు చేస్తారు. కానీ ఏందనంటే ఆడదాన్ని ఏందనంటే ఇట్లా భయపెట్టేసిన దానివల్ల చెయ్యరు అని చెప్పనేది కాదు. అక్కడ ఏందనంటే తను మనసుకు రావాలా, ఒక పని చెయ్యాలి అని చెప్పానంటే తను చేస్తుంది. మనసుకు వస్తేనే చేస్తుంది, కానీ మనసుకు రాకుండా ఏందానని చెప్పారంటే ఒక శరీరాన్ని ఏందానని చెప్పానంటే అంత ఆ శరీరానికి వాల్యూ లేకుండా చేసుకొని ఆడదేందానని చెప్పానంటే 100కి 90 మంది లేరు. అంత వాల్యూ లేకుండా శరీరాన్ని ఏందానని చెప్పానంటే ఇది చేసుకోరు ఫ్రెండ్స్. ఏందానని చెప్పంటే అట్లాంటి కోవకు చెందిందే సంధ్య. ఏందానని చెప్పానంటే ఇది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పిల్లోడు ఏందానంటే ₹1,00,000 తీసుకుని తను ఏందానని చెప్పానంటే వండి పెట్టుకుంటుంది, చేసుకుంటుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏందానని చెప్పానంటే ఈ శారద కొడుకు ఇప్పుడు జాబ్ చూసుకోమని చెప్పానంది. ఒక కుక్క కేసినట్టు నేను వేస్తాను రానమ్మా అని చెప్పని చెప్పింది. అయినా కూడా వీడు మాట ఇవ్వలేదు. సరే ఓకే ఏందానని చెప్పానంటే నేను వేసినప్పుడు ఏందానంటే ఇప్పుడు తను ఏందానని చెప్పానంటే ఇప్పుడు వాళ్ళ భర్తకు పెడుతుంది, ఏందానని చెప్పండి సురేష్కి పెడుతుంది. అతను అన్నం తింటాడు, వాడి తల్లికి పెట్టద్ది, అన్నం తింటాడు. తర్వాత ఏందానని చెప్పంటే వాడికి పెట్టద్ది. వాడికి పెట్టిన తర్వాత ఏందానని చెప్పానంటే తను తిన్నా తినకపోయినా ఏందానని చూడు వాడి ముందరనే ఒక కంచంలో తీసుకొని వెళ్ళి ఏందానని చెప్పానంటే వాడికి పెట్టిన వెంటనే ఏందానని చెప్పంటే కుక్కకు కూడా అంత అన్నం తీసుకొని వెళ్తుంది. ఎట్లాగానని చెప్పానంటే ఇప్పుడు శారద చెప్పింది కదా ఏందానంటే నీకు కుక్కకి వేసినట్టుగా నేను నీకు వేస్తాను అని చెప్పానని. అదేవిధంగా ఏందానని చెప్పానంటే తనకు పెట్టేది వెంటనే ఏందానని చెప్పానంటే అది వేసిన వెంటనే పక్క పళ్ళులో ఏందానని చెప్పంటే అంత అన్నం తీసుకెళ్ళేది. తను ఏందానని చెప్పంటే శుద్ధంగా కుక్కకి కలిపేది, అన్నం వేసేదనమాట. తర్వాత ఏందానని చెప్పారంటే వీడికి అంత అవగాహన తెలియదా ఫ్రెండ్స్? అంత చదువుకొని ఉన్నాడు కదా, అవగాహన తెలియదా? కానీ తెలీదు. ఏందానని చెప్పానంటే ఉద్యోగం చేస్తే ఎక్కడ కండలు కరిగిపోతాయో అని అన్నట్టు అట్లాగా ఉన్నాడు కదా. సరే వీడేందానని చెప్పానంటే సరే ఇక ఇదే విధంగా జరిగి ఎట్లాగో ఏందానని చెప్పానంటే నేను ఎక్కడో ఒక దగ్గర ఇరుక్కున్నానని చెప్పానని ఎట్టో ఏందానని చెప్పానంటే ఒక దాంట్లో ఇరుక్కుంటాడు. ఒక దాంట్లో ఇరుక్కోగానే ఏందానని చెప్పానంటే ఏదైనా ఒక స్కూలే అని అనుకోండి ఒక దానికి పోతా ఉండేడు. పోతా ఉన్నప్పుడు ఏందానని చెప్పాను ఇప్పుడు 9:30కి బెల్ కొడతారు. ఇక్కడ ఏందానని చెప్పానంటే నువ్వు 10 గంటలకి ఇక్కడ ఏందానంటే నువ్వు స్నానం చేసి నువ్వు బయలుదేరేటప్పటికి ఎంత టైం పట్టుద్ది? ఏందానని చెప్పానంటేను రోజు ఏందానని చెప్పానంటే ఇప్పుడు 9:30కి స్కూలు ఎక్కడైనా కూడా ఏందానని చెప్పంటే 9 గంటలకే ఏందానని చెప్పానంటే మామూలుగా ప్రేయర్ జరుగుతుంది. అప్పుడు ఏందానని చెప్పంటే టీచర్స్ అందరూ ఆ ప్రేయర్కి ఏందానంటే అటెండ్ కావాలి తప్పనిసరిగా. తర్వాత ఏంటంటే రీసెర్చ్ బుక్లో సైన్ చేయాలి. తర్వాత ఎవరి క్లాసులో వాళ్ళకి ఏందానంటే అటెండ్ అవుతారు. అట్లాగా అయినప్పుడు ఏందానంటే వీడు ఇక్కడ 9 గంటలకే రెడీ అవుతా ఉంటే ఇటు ప్రేయర్ అయ్యేటప్పటికే 10 నిమిషాలు పడుతుంది, 15 నిమిషాలు పడుతుంది. నువ్వు వెళ్ళేటప్పటికే ఏందానంటే ఎంత దగ్గర అయినా కూడా ఏంటంటే 20 మినిట్స్ పడుతుంది. అందులో ఉదయాన్నే కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. నువ్వు రిజిస్టర్లో సైన్ చేసేటప్పటికే 10, 15, 10, 20. నీ క్లాసు ఉదయాన్నే ఏందానంటే ఇప్పుడు ఫస్ట్ పీరియడే క్లాస్ ఉంటుంది. ఫస్ట్ పీరియడ్లో నువ్వు అటెండ్ అవ్వాలి అని చెప్పారంటే నువ్వు 9:30కి క్లాసు స్టార్ట్ అయినప్పుడు నువ్వు 10 గంటలకి ఇక్కడ నువ్వు బయలుదేరి వెళ్తే నువ్వు పోయేటప్పటికే ఒక అరగంట పడితే అప్పటికి నీ క్లాస్ ఏంటంటే 1 పీరియడ్ అయిపోద్ది అనమాట. అట్లాంటప్పుడు నువ్వు అటెండ్ అక్కడ అయితే ఇప్పుడు హెడ్ మాస్టర్ ఏంటంటే ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు, 3 సార్లు ఇస్తాడు. ప్రతిరోజు నీకేందని చెప్పిన పనిష్మెంట్ ఇవ్వలేడు కదా. ఏందని ఇప్పుడు సార్ రాకపోతే ఏందని చెప్పారంటే సెకండ్ పీరియడ్ వాళ్ళు ఏందని చెప్పి టీచర్స్ ఏందని చెప్పి క్లాస్ తీసేసుకుంటారన్నమాట. తర్వాత నెక్స్ట్ క్లాస్ ఏందని చెప్పారంటే ఇతనికి ఇచ్చేటట్లు అతను ఏందని చెప్పి కొద్దిగా ఇద్దరు టీచర్స్ ఏందనంటే ఒక్కరంతా వాళ్ళిద్దరు ఏందని చెప్పారంటే అనుకొని
సరే ఎందుకు లేనని చెప్పని ఫ్రెండ్షిప్ మీద ఏందానంటే వాళ్ళిద్దరు పీరియడ్స్ మార్చుకుంటారు. కానీ అది హెడ్ మాస్టర్ దాకా పోతే ఊరుకోరు కదా, హెడ్ మాస్టర్ దాకా పోయింది. పోయినప్పుడు హెడ్ మాస్టర్ ఏమంటాడు ఏందానని చెప్పారంటే, అయ్యో ఒకసారి ఎక్స్క్యూజ్ చేస్తాను, ప్రతిసారి నేను ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పారంట. నా వల్ల అయితే కాదు, ఇదేందానని చెప్పారంటే నాకు చాలామంది సార్లు చెప్పారు ఏందానంటే, అయినా కూడా ఏందానని చెప్పారంటేను ఈసారి మాత్రం నేను ఒప్పుకోను, మీరేందానని చెప్పారంటే ఈసారి మాత్రము అందరూ సైన్ చేయగానే ఏందానంటే అటెండెన్స్ చూసుకోగానే ఏందానంటే రిజిస్టర్ తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టేసేయండి అని చెప్పారని మామూలుగా ఏంటంటే క్లర్క్కి మామూలుగా ఒక పనిష్మెంట్ అనేది ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత వీడు పనిష్మెంట్ అనేది ఇచ్చినప్పుడు వీడు ఎలాగుండాలి, అయ్యో నాకు పనిష్మెంట్ ఇచ్చాడా నా ఉద్యోగం పోద్దానని చెప్పని వీడు అనుకోవాలి కదా, వీడు అనుకోవాలయ్యిందని చెప్పానంటే తర్వాత ఇట్లా ఇదే కాదు ఏమని చెప్పానంటే నని ఆ రోజు మళ్ళీ ఏందానంటే ఆబ్సెంట్ అవుతాడు. ఆబ్సెంట్ అయిన తర్వాత రిజిస్టర్ తీసుకెళ్ళి ఏందానంటే మామూలుగా అతను మామూలుగా వాచ్మెన్ ఏందానంటే రిజిస్టర్ తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గర పెట్టేస్తాడు. సైన్ చేయాలి కదా వీడు వచ్చినట్టు, వీడు పోయి సైన్ చేయడానికి పోయేటప్పటికే నువ్వేందానని చెప్పానంటే నాకు ఉద్యోగానికి నువ్వు నాకు పనికి రావు, సార్లే ఏందానని చెప్పానంటే పనిష్మెంట్ తీసుకుంటున్నప్పుడు పిల్లలేమి పెరుగుతారు, ఇది నువ్వైతే నాకైతే అక్కర్లేదు, నువ్వేందానని చెప్పి వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోనని చెప్పాను అంటాడు. కనీసము ఒక నెల రోజులైనా కూడా నువ్వు ఒక కంటిన్యూగా ఏందానని చెప్పడం ఒక నెల శాలరీ అయినా కూడా నువ్వు తీసుకోలేకపోయావు. అట్లాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఏందానని చెప్పంటే నా శాలరీ అని అడిగాడు, నీకేందానని చెప్పారంటే నెల కూడా నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఎన్ని రైజ్ అయితే చేసావు, ఫస్ట్కి ఏందానని చెప్పానంటే వచ్చి శాలరీని తీసుకోపో, మాకు అప్పుడేను ఏందానని చెప్పానంటే వాళ్ళు ఇచ్చేది, అప్పుడే నువ్వు తీసుకొని వెళ్ళు, ఈ లోపల ఏందానని చెప్పంటే మాత్రం నువ్వు మాకు కనపడొద్దు, నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోమా. పోయాడు. ఇంటికి పోయిన తర్వాత ఏందని చెప్పారంటే చెప్పలేదు. తర్వాత నిద్రలేసి ఈయన రెడీ అవ్వలేదు. ఈయన 10:30, 11 గంటలకు లేసాడు. ఏం చేస్తుంది ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే, లేసేందానంటే స్కూల్కి ఏరా పోవటం లేదా అని చెప్పి నేను రిజైన్ చేసేసాను అన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్.